4 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అబ్బో దాని నాకు లేదు మొన్న నేను నువ్వే పిలుచుకో చిట్టి చిట్టి అయితే వస్తుందా దాని లోపల ఉన్న లొట్టికి వినబడాలి గట్టిగా పిలవాలి చిట్టి అంటున్నావా మొత్తుకుంటే చిత్తగారి కుక్కలు మొత్తుకున్నట్టు అయితే 3 అయితే కనుక లోన్ కంచికి బాల కనుక ఒక్కసారి బయటికి వెళ్ళవమ్మా సిగ్గు చేతుకని ఒక్కసారి బయటికి వెళ్ళవే తప్పదా ఏ రంగం ఒక్కసారి మెరుపు దిగ వచ్చిపో వస్తున్నా ఏ రంగ రావే వస్తుందంటే చూడు బావయ్యో చూడు బావయ్యో సిరిసిల తీరే చిట్టుబడిగా పొలగిరి పొట్టు గజల్ కాదులు నాతో చూడు బావయ్యో నాతో చూడు బావయ్యో చిట్టుబడిగా పొలగిరి పొట్టు గజల్ కాదులు నాతో చూడు బావయ్యో నాతో చూడు బావయ్యో సిరిసిల తీరే చిట్టుబడిగా పొలగిరి పొట్టు గజల్ కాదులు నాతో చూడు బావయ్యో చూడు బావయ్యా సిరిసిల తీరే చిట్టుబడిగా పొలగిరి పొట్టు గజల్ కాదులు నాతో చూడు బావయ్యా సిరిసిల తీరే చిట్టుబడిగా పొలగిరి పొట్టు గజల్ కాదులు నాతో చూడు బావయ్యా దొరసాని గారు ఈ వేళ లోపల ఈ నిమిషంలో ఈ గడియ లోపల దొరసాని ఇందుకు బాగా విత్తుతాను బహురూపుల పోటీ చుద్దరి మాటలు మాట్లాడితే చుద్దరి మాటలు వర్ధకుతులమన్నారు మంచిగా మాట్లాడ నేర్చుకోవాలి మంచి విన నేర్చుకోవాలి మంచి కన నేర్చుకోవాలి దొరసాని గారు ఎందుకో పిలిచినవమ్మని అడగాలి దొరసాని ఎందుకో పిలిచినవేందావా దాసి నా గర్భవాసం అందు కొడుకుల బిడ్డల సంతాన ఫలం లేదు తిరుపతి తీరంగం ఓనంది మానంది కాశీ గయ్యాడి గుళ్ళు తిరగరాని ఆత్తలిరిగి మునగరాని గుండము లోపల మునిగి పట్టరాని వ్రతాలు బట్టి చేయాలి పూజలు చేయబోతున్నా మరి నాయట నువ్వు వస్తావా అబ్బా నేను వస్తా గాని మనకు సంతానం ఇస్తాడు అనవ దేవుడు నీకు మొగలు లేడా మొద్దులోడా పల్లగల్లు కొడితే ఎవరి పేరు చెప్తావే ఎవరకు నీకు నాకు పెళ్లి కాలేదా నాకు కాలేదా మొన్నటి దాకా పెళ్లి కాలే పేరండం కాలే బస్ స్టాండ్ లో పండి రైల్వే స్టేషన్ లో పడి తిరిగినావు ఇవాళ మగడు మగడిని మోతులు చూపెడుతున్నావు భర్తని భ్రమలు చూపెడుతున్నావు నీకు ఎన్నటి పెళ్లి అయిందమ్మా నువ్వు మొన్న గోదరికన్ గారికి ఇట్లే అన్నావు ఈ లంబర్తాడు మా ఆయన ఉన్నాడు మీ ఆయన ఇక్కడ వేసుకున్నావా మరి ఏందనుకుంటా అన్నావు ఏడు మీ ఆయన నేను వచ్చిన కంచెలు పోతాండా ఈ గద్దె దిగుతాండా నన్ను చూసుకుంటే సొల్లు కక్కుతాండు మీ ఆయన మా ఆయన వీళ్ళు అమ్మడతాండా కొరుకుతాండు సొల్లు కక్కుతాడు అగదు ఎక్కడనే నీ బండి విన్నారా నీకు తెలియదా నా బండి మీద లేడా నా అయ్యా ఆయన మీ ఆయనేనా ఇట చూస్తాడు పిల్లగా చూస్తాడు ఇట చూస్తాడు
అగీన మా ఆయన బండిలో ఊపుకున్నాయనే అబ్బా ఈడు జోడు మంచిగా కలిసింది కదా మా ఆయనకి ఏంటబ్బా ఏమిటి అనుమానం ఎందుకే నేను కళ్ళ పోతా పిడిసలు ఇస్తాడు అత్తెర పోతా కరువు పనికి పోయి దాకా ఎంబడి వచ్చిండు ఉన్న కొడుకు పాడగా తొట్టి పోతాడు నా భర్త నా పెనిమిటి నా మగడు నా లబ్బర్ సింగ్ సెకండ్ అయినా అంటే ఫస్ట్ వాళ్ళు ఉంటారు సెకండ్ వాళ్ళు ఫస్ట్ ఈయనయో ఈయన ఫస్ట్ అయినా సెకండ్ సరే కానీ మన నాయంబడి వస్తావా పోదాం బాబా తయారైనవా తయారంటే 3 రోజులు ముందే అయినా స్నానం చేసినవా స్నానం అంటే ఒక్కసారి చేస్తా ఎప్పుడు చేస్తావు చేత ఉగాది చేత దసరాకే అంటే నీళ్లు లేకనా నీళ్ళున్న చెయ్యవా ఎందుకే చెయ్య ఎందుకు చేయవు ఎందుకంటే నాకు పెద్ద కెనాల్ కాలువ నిండా నీళ్లు రావాలి ఈ బాడకాలు ఎత్తుకపోయి అలా దించినాక నా మీదికెళ్ళి నీళ్లు వారినప్పుడు స్నానం చేసినట్టు లేబో లేదు అబ్బా అంతవరకు నీకు స్నానం అయిపోయినట్టు కాదు చెయ్య తానం సరే కానీ మరి తయారైనవా పోదామా పోదాం పైగా పోదామనుకోని ఏడుగుర పరంగి దాచి వల్లనైనా గాని ఎంబడి పెట్టుకొని నాటికెళ్ళగలి వెళ్ళిపోతానని ఏడుగురు బాయ నాటికి దాచాలని ఎంబడి పెట్టుకొని తిరుపతి తీరంగా ఆనంది మానంది తిరుగుతానుకోని లోపల ఏ దేవుడు ఉన్నాడు ఏ పుట్ట లోపల ఏ పామున్నది నేను ఎక్కడ పూజలు చేస్తూ భగవంతా ఎక్కడ సేవలు చేస్తున్నా పట్టుకుంటా ఇదెల్లా అది పట్టుకుంటా ఎక్కడ భగవంతా ఏడవదుని కోని కన్న తల్లి అనాలి సుఖన పోతాయి కానీ పూజలు చేసుకుంటా పోతా సేవలు చేసుకుంటా పోతానా అని వారు కలకల కలకల కన్నీళ్ళు తీసుకుంటా మందు పరమాత్మాని కొందు మందు పరమాత్మాని కొందు నందు మందు పరమాత్మాని కొందు నీతో నందు గుండముల తానలు నీ అన్నా రాజన్న టమార కోడలు నీ అన్నా కోరామీసము నీదన్నా మల్లన్న
కోటొక్క భక్తులు నీకన్నా అయ్యప్ప సామయ్యో గండ జ్యోతే నీదయ్యా అయ్యప్ప సామయ్యో గండ జ్యోతే నీదయ్యా తిరుపతి ఎంకన్నా ఏడేడు కొండలు నీ అన్నా మీద కొండ ఏడు కొండల గలవాడా ఓ అయోధ్య రామయ్యో భద్రాచలము నీదయ్యా ఓ అయోధ్య రామయ్యో భద్రాచలము నీదయ్యా కోటి కోతులు నీ అన్నా కోటగట్టు వంచన్నా కోతుల గుంపులు నీ అన్నా చెప్పన్న వాగే నీరవ్వా జలారి బండే నీరవ్వా అరవడి నీరవ్వా జారు బండలే జంబనవాగులో సిలికలాది గుట్ట సిన్ని మేడారమా హంసలాది గుట్ట ఆది మేడారమా నా తండ్రి శంకర పదివేల సేనార్థం నా తల్లి పార్వతు అయ్యో అయ్యో అడ్డం వస్తుంది వారి ఆకులు అనిస్తలేదు కాదురా ఎవరు అడ్డం వస్తారా నీకు అబ్బా ఎవరంటే నా అక్క బద్ది పోసి అడ్డం వస్తుంది నీ అక్కకి ఏం కావాలి మరి దోతులు పెట్టుకోకింత అబ్బా నా అక్క కళ్ళ సగం తెచ్చిరారు మరి ఏ అప్పుడే తెచ్చిరి అంత మొక్కన పెట్టి అరవడి కొల్లారి లోపల వారి సిలికలాది గుట్ట సిన్ని మేడారం హంసలాది గుట్ట ఆది మేడారం నా తండ్రి శంకర 10,000 శనార్థి నా తల్లి పార్వతి 10,000 శనార్థి నా భర్త బయటకు అబ్బా నా భర్త పైన ఇద్దరాజు 10,000 శనార్థి చిన్న బిడ్డ నాగులమ్మ సిలికలాది గుట్ట సిన్ని మేడారం అరవడి కొల్లారి లోపల వారి ఎవరికి ఏమో వచ్చిందిరా అయ్యో మనకి తాళం కొట్టుడు అంత పిస పిస తిరిగి అలా ఇట్లా వచ్చింది ఏంది మరి దేవుడు దేవునికి నమ్ముడే నరుడు నమ్ములేనా అని సంసారం నా పేరు చెప్తే దేవునికి నమ్మత్తాను తాళం కొట్టుడు పిస పిస అయితే రామ కోసం అవుతాడు వాడు అయితే వాడు ఏంది ఇల్లు అంటే లేడు 20 అంటే వాడు ఇంటికి వస్తాడు వాడి సంగతి ఏంది అబ్బా అరవడి అబ్బా అని బాగా సిక్కులు ఉన్నాయి కాదురా ఏం సిక్కులకి బయట పెట్టాలి అరవడి కొల్లారి లోపల నాకు పెళ్ళం వస్తే 4 గంటలు నేను తోని చేస్తానని చేసిండు వాడు ఎవలకు మళ్ళీ వేసి కానీ ఎవరు చేస్తాడు నాకే ఎక్కువ అమ్మికి నీకు చేస్తాడా ఏమో మరి చేస్తాను వారి దొంగ మొక్కను మొక్కుతాడు వాడు అరవడి కొల్లారి లోపల వారికి పెళ్ళం రావాలంటే వచ్చే పుణ్యానికి నా పుణ్యం నా అరవడి నా పర్వడి అయ్యో నీ సంబరం గంటగానో సంబరం అని సంబరం వారి అచ్చే పుణ్యానికి తాడు 2 జోడు సీరలు కట్టుకోవాలి ఎవరు ఈడు 2 సీరలు కట్టుకొని జోడ రైకలు జోడ సీరలు కట్టుకొని మానడు చోడు ఒడవలా బియ్యం మోసుకొని కుడుకల పేరు మెడకి వేసుకొని నా గద్దె ఎక్కాలి ఏ గద్దె నీ గద్దె నా గద్దె అంటే తెలియదారా తెలియదు 5-6 గద్దెలు నా భర్త బయటకుతారాదు బయట రాదు అబ్బా నా భర్త బయటరాదు గద్దె నా గద్దె ఎక్కుతా మనకి పెళ్లి వస్తలేమో రాదు అలా 5 గద్దెలు మరి ఏ గద్దె అది అబ్బా తల్లి గద్దె పిల్ల గద్దె తెలియదారా మరి తెలియదు
మళ్ళీ పోతాను ఇప్పుడు మళ్ళీ కోరే దేవుడు కలుపుతాడు సూది మానకుండా శుక్ల పర్వతము గంగరని చెట్ట గంగన పూజలో బంగారు తట్టలు అమ్మ నేను బాణుడు కోరల్ని నువ్వు బాళ్ళ కూరని గాని మరి తప్పు కొట్టుడంత పిస పిస రామకొచ్చి ఏం దీని సంగతి అబ్బా తప్పు కొట్టున్నాడు వాడి ఇల్లు అంటలేడు పెళ్ళ వంటలేడు పోరగండ్లు వంటలేడు వాడు వాడి కూడా లేని సిక్కులు ఉన్నాయి కాదు వారి సిక్కులు అబ్బా ఆడు ఇల్లు పట్టు పట్టాలంటే అబ్బా వానికి తెల్ల చీర కట్టాలి తెల్ల చీర కట్టి అబ్బా తెల్ల చీర కట్టి తెల్ల రేఖ తొడిగి 5 మూరల మల్లెపూలు తెచ్చి మన నెత్తి లోపల పెట్టి అబ్బా పొద్దుగాల 6:30కు అబ్బా కొల్లూరు తీసుకుపోయి బాగా ఎక్కియాలి ఎందుకు అబ్బా ఎందుకంటే నీకు తెలియదారా అబ్బా అలా సంఘం ఉంటది ఆ సంఘం ఏం సంఘం ఆ సంఘం అబ్బా సంఘం అంటే తెలియదారా తెలియదు కొజ్జోళ్ళ అంటే అట్లా అయితే ఏంటిది? బాగా బండిల వాళ్ళ సంఘం అంటే కొజ్జోళ్ళు ఉంటారు కొజ్జోళ్ళు వెళ్ళమని కలిపితే వీళ్ళల్లో పైసలు పెట్టుకొని వాడు ఇల్లు పట్టు వద్దలేమో వట్టు అడిగాడు నేను వెళ్ళిపోతున్నా వారి మారకు వచ్చి వెళ్ళిపోవడం కాదు మరి రాకడెట్లా అని పోకడెట్లా అబ్బా అది కూడా వారి వారి కొల్లారి లోపల వారి రాకడెట్లా పోకడెట్లా అంటే వారి ఇక్కడ వాళ్ళందరికీ తెలవాలని నువ్వు రాకడెట్లా వస్తావు నీ పోకడెట్లా పోతున్నావు నువ్వు తంగేళ్ళు పట్టుకుని వస్తానవా కంకవనంలోకి వెళ్ళి వస్తానవా అబ్బా వారి ఎట్లా పోతామంటే వారి కుడి కళ్ళు అందంతా ఇటు పోతారు వారి ఎడో కాళ్ళు అందంత ఇటు పోతారు వారి అయిపోయిందా దేవుడు అబ్బో బాగానే మంది అచ్చరిగా వెళ్ళి అమ్మడుతాండునా ఓ నీ ఆట నీ పాట చూస్తానికి అప్పడుతుంది నిన్నే చూడబట్టి వాళ్ళు ఏందాట మరి ఏం చెప్పినా అడుగుపోవాలనే సరే మంచిదని కోని ఆనాడికెలగాని అడుగుల పరంగి దాచవాళ్ళని ఎంబడి పెట్టుకోని ఎంబడి పెట్టుకోని కానీ నాయన్నా నేను ఎక్కడ పూజలు చేస్తా ఎక్కడ సేవలు చేస్తున్నా వచ్చే తొగ లోపలనే అమ్మా పాడబడ్డ శివాలయం కనిపిస్తయున్నది ఆ తల్లినేమో ఆడబడ్డ శివాలయము లోపల ఏనాటికనగని నా ఇన్న 10 ఏళ్ల పప్పది పట్టింది 5 ఏళ్ల హారతి పట్టింది అమ్మవారి ఏనాటికి నేను పూజలు ఎత్త నేను సేవలు ఎత్తనా అని ఏదుం బండారి ఎగబోసింది పందుం బండారి పారవాసి పొక్క పెట్టింది పొక్క మీద చోది పెట్టింది చోది మీద సిరిసి పెట్టి శ్రీపాలు మీదికి లేపి సిరిసి కిందికి పెట్టి తల్లి పూజలు ఎట్లా చేస్తున్నది ఆ తల్లి నేడు శివ శివ శంకర స్వామి పదే పదే నలుగల రావా సదా శివ శివ శంకర సదా శివ శివ శంకర నా స్వామి పదే పదే నలుగల రావా సదా శివ శివ శంకర అయ్యో సదా శివ శివ శంకర నా స్వామి పదే పదే నలుగల రావా సదా శివ శివ శంకర సదా శివ శివ శంకర నా స్వామి పదే పదే నలుగల రావా సదా శివ శివ శంకర అయ్యో నీ ఉండేలా కొండపై నా స్వామి నేనుండేది నేలపై నీ ఉండేలా కొండపై నీ ఉండేలా కొండపై నా స్వామి నేనుండేది నేలపై నీ ఉండేలా కొండపై శివ శివ శంకర నా స్వామి పదే పదే నలుగల రావా సదా శివ శివ శంకర సదా శివ శివ శంకర నా స్వామి పదే పదే నలుగల రావా సదా శివ శివ శంకర నీ ఉండేలా కొండపై నా స్వామి నేనుండేది నేలపై నీ ఉండేలా కొండపై నీ ఉండేలా కొండపై నా స్వామి నేనుండేది నేలపై నీ ఉండేలా
స్వామి త్రిశూల పారివేనయా త్రినేత్రధారి వేనయా త్రినేత్రధారి వేనయ్యా నా స్వామి త్రిశూల పారివేనయ్యా త్రినేత్రధారి వేనయ్యా నా స్వామి కంఠుడ రావురా నా స్వామి గంగానాథుడ రావురా గరలా కంఠుడ రావురా శివ శివ శంకర నా స్వామి పదే పదే నన్ను రావా సదా శివ శివ శంకర సదా శివ శివ శంకర నా స్వామి పదే పదే నన్ను రావా సదా శివ శివ శంకర సదా శివ శివ శంకర నా స్వామి పదే పదే నన్ను రావా సదా శివ శివ శంకర శంకుయా పువ్వులలోన నా స్వామి మీకు పూజలు చేసదమయ్యా శంకుయా పువ్వులలోన శంకుయా పువ్వులలోన నా స్వామి నీకు పూజలు చేసదమయ్యా శంకుయా పువ్వులలోన నా స్వామి మారేడు దళములతోని నా స్వామి మనసారా పూజలేదో మారేడు తలములతోటి నా స్వామి మనసారా పూజ చేసదా మారేడు తలములతోటి సదా శివ శివ శంకర సదా శివ శివ శంకర అయ్యో మరి అంగడవంటి యొక్క సుందరగిరి మహారాజు సుగుణావతి ఎర్రటి ఎండల్లో గుమ్మడి పండోల కడుపుల కన్నము లేక కంటికి నిద్ర లేక ఒంటికి సుఖము లేక ఆకలైతే వెంటాకు తింటాండు దూపైతే పచ్చాకు నవ్వుతున్నారు నల్లి కూరిన బొమ్మైతే అంది బొద్దు కూర భోజనం అవుతున్నది మరి ఓ త్రినేత్రధారి త్రిశూల పాని త్రిలింగేశ్వర స్వామి మరి ఏ జన్మ లోపల ఏ పాపము చేతి నేను అడవి లోపల నడవంటి యొక్క త్రిగంగ తిరుక్కుంటూ వెళ్ళిపోతున్నారు వచ్చే దారి లోపల నడవంటి యొక్క భూమి తోడ పుట్టింది కరణాల పుట్ట కంచెల్ల మరి ఊరలతోని మరి ఊరంతా ఉన్నది పంగలతోని మరి పర్వతమంతున్నది కొమ్మలతోని మరి కొట్ట వృక్షం ఉన్నది మరి కింద ఒక్క నిమగ్నమైన గుడి కనిపించింది గుడి కాడికి చేరవచ్చి 2 చేతుల దండం పెట్టి తూర్పు పనమటంగటువంటి యొక్క ఉత్తర దక్షిణము 4 దిక్కుల చూసే వరకు పక్కన కాలింగాల మడుగు కనిపించింది కాలింగాల మడుగు కచ్చింది తడిపెడతానం చేసి త్రినేత్రధారి ఎక్కడున్నావు తండ్రి ఓ శ్రీకామిని కారుణ్య దారాన వెంకూర సంసార నిర్వాప గరువాప ఏ పాప సేవించు మావించు ఎందంబులన్నీ విశారమును లేక నీ పేరు చెప్పంగ నిలివెల్ల నా మనసు పొరలి పొంగించే దేవా శంకర మాము శంకర మాము శంకర ఎక్కడున్నావు తండ్రి ఏడున్నవయ్యా అయినా అంగటువంటి యొక్క ఈ జన్మ లోపల తప్పు చేసినా మరో జన్మ లోపల దోషం చేసినా ఎందుకు నాకు అమ్మ అని పిలువ ఆడి బాల లేదు బాపా అని పిలువన్నటువంటి కొడుకులు లేకపాయే భగవంతుణ్ణి యాదికి చేసుకుంటా హరిరామ స్మరణ చేసుకుంటా అడవి లోపలికి వెళ్ళి పోతున్నారు నా తల్లులలో